అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ 2026వ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు నెలలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, దాని తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏమిటో, అలాగే ఈరోజు వ్రతం చేయలేని వారు మళ్ళీ ఎప్పుడు వ్రతం చేసుకోవచ్చు అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటిగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ శాస్త్ర ప్రకారం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా మనం జరుపుకుంటాము. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తాము. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన స్త్రీలు నిర్వహిస్తారు. సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయాగుణము సంపద కలబోసిన తల్లి ఆ వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి గనుకనే ఆమెని వరలక్ష్మీదేవిగా కొలుస్తాము. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా పాటిస్తూ ఉంటాము. కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం గృహిణులు, మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అష్టలక్ష్మి ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక వరలక్ష్మి వ్రతం అంతటి ఫలితాలను ఇస్తుందని ధార్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. జగన్మాత పార్వతీదేవి ఒకనాడు సకల సౌభాగ్యాలను ఇచ్చే వ్రతం ఏదైనా ఉందా అని ఆ పరమేశ్వరుని అడిగిందట. ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సిరి సంపదలు, సౌభాగ్యాలు లభిస్తాయని సాక్షాత్తు ఆ మహాశివుడే తెలిపారట. ఆ పరమేశ్వరుడు వెల్లడించిన ఆ వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. ఈ శుభదినాన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని పండితులు చెబుతున్నారు. ఈ 2026వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం అనేది ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 13 గురువారము శ్రావణ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై 2026వ సంవత్సరం సెప్టెంబర్ 11న శుక్రవారం శ్రావణ బహుళ అమావాస్య తిథితో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి. ఈ 2026వ సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శ్రావణ శుక్రవారాలు, మొదటి శ్రావణ శుక్రవారము ఆగస్టు 14వ తేదీన, రెండవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 21వ తేదీన, మూడవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 28వ తేదీన, నాలుగవ శ్రావణ శుక్రవారము సెప్టెంబర్ 4వ తేదీన వచ్చాయండి. మొత్తంగా 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. హిందూ శాస్త్రాల ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమైన రెండవ శ్రావణ శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం జరుపుకుంటాము. ఈ 2026వ సంవత్సరంలో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండవ శ్రావణ శుక్రవారం అనేది ఆగస్టు 21వ తేదీన వచ్చింది. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్టు 21వ తేదీ శుక్రవారం రోజున మనం జరుపుకుంటాము. ఈరోజు తిథి నవమి తిథి రాత్రి 11:56 వరకు అయితే ఉందండి. అలాగే నక్షత్రము అనురాధ నక్షత్రము పగలు 1:36 వరకు అయితే ఉంది. మరి ఈరోజు వ్రతం చేసుకోవడం వీలు కాని వారు ఏం చేయాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది కదండి. ఈరోజు వ్రతం చేసుకోవడానికి వీలు కాని వారు ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి 4 శుక్రవారాల్లో ఏ రోజైనా మనం ఈ వ్రతాన్ని చేసుకోవచ్చండి. అష్టలక్ష్మిలో ఒక వరలక్ష్మీదేవికి మాత్రమే ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనము. శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసము. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అష్టైశ్వర్యాలు, సకల సుఖాలు, ఆయురారోగ్యాలు, నిత్య సుమంగళులుగా ఉంటారని భక్తుల నమ్మకము. అలాగే మీకు ఆ లక్ష్మీదేవి సర్వసుఖాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.